Hi, I'm Satish. Welcome to Top 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. అన్న దిల్ రాజు లాగే ఉన్నదున్నట్టు మొహమాటం లేకుండా మాట్లాడే శిరీష్ గేమ్ చేంజర్ తర్వాత తమ పరిస్థితి గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్గా మాట్లాడారు. గేమ్ చేంజర్ సినిమాతో తమ బతుకు పోయిందని అనుకున్నామన్నారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్ళీ నిలబడ్డామని, ఇదంతా కేవలం 4 రోజుల్లోనే జరిగిపోయిందని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా లేకపోతే తమ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేమన్నారు. గేమ్ చేంజర్ నష్టాన్ని సుమారు 70% వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కవర్ చేసిందని చెప్పారు. దర్శకుడు అనిల్ రావిపూడి లేకుంటే ఈరోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉండేది కాదన్నారు. అనిల్ రావిపూడి తమకు తిరిగి నిలబెట్టారంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు ఈయన. గేమ్ చేంజర్ సినిమాతో వచ్చిన డిజాస్టర్ ఎక్స్పీరియన్సే కాదు, ఆర్య సినిమా టైంలో అల్లు అరవింద్ నుంచి తనకి ఎదురైన ఓ గ్రేట్ అనుభవాన్ని కూడా పంచుకున్నారు శిరీష్. ఆర్య టైంలో బన్నీ రెమ్యునరేషన్ ఎంతని అడిగినా అల్లు అరవింద్ సైలెంట్గా ఉన్నారని, సినిమా రిలీజ్ ముందు వరకు రెమ్యునరేషన్ గురించి నోరు మెదపలేరని చెప్పారు శిరీష్. దీంతో అరవింద్ ఎంత రెమ్యునరేషన్ అడుగుతారనే టెన్షన్ తమలో పెరిగిపోయిందని చెప్పారు. కానీ తమను ఏమాత్రం టెన్షన్ పెట్టకుండా ప్రొడ్యూసర్ కోణం నుంచి ఆలోచించి అరవింద్ తన కొడుకు రెమ్యునరేషన్ను ఫిక్స్ చేశారన్నారు. 6 కోట్లతో తెరకెక్కిన ఆర్య సినిమా నైజాంలో 1 కోటి వసూలు చేస్తే 10 లక్షలు ఇవ్వమని చెప్పారన్నారు. ఒకవేళ 4 కోట్లు వసూలు చేస్తే 40 లక్షలు ఇవ్వమని, ఆపై ఎంత వసూలు చేసినా ఇంకేం ఇవ్వనక్కర్లేదని అరవింద్ చెప్పారన్నారు. ఒకవేళ సినిమా సరిగ్గా ఆడకపోతే నా కొడుక్కి 10 లక్షలు ఇస్తే చాలంటూ చెప్పారన్నారు. అప్పుడు అల్లు అరవింద్ మాటలు తనకు ఆదర్శంగా అనిపించాయన్నారు శిరీష్. ప్రొడ్యూసర్స్ బాధ తెలుసు కాబట్టే అరవింద్ అలా తన కొడుకు రెమ్యునరేషన్ విషయంలో తమను ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. అల్లు అర్జున్ నేడు ఈ స్థాయిలో ఉన్నాడంటే ఇది కూడా ఒక కారణం కావచ్చన్నారు శిరీష్. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ కు ఫౌజీ సెట్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూట్ లో రెస్లెట్ గా పాల్గొంటున్నారు ప్రభాస్. ఈ క్రమంలోనే ఆయన కాలికి ఫ్రాక్చర్ జరిగిందని అంటున్నారు. అయితే గతంలో ప్రభాస్ కాలికి ఇలాగే ఓ సినిమా షూట్ లో గాయం అవడంతో సర్జరీ చేయించుకున్నారు. పరీక్షల కోసం ఈ మధ్య ఇటలీకి వెళ్లి కొన్నాళ్ళు విశ్రాంతి కూడా తీసుకున్నారు. ఫ్రాక్చర్ అయినా కూడా వెనక్కి తగ్గకుండా ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటున్నారనే టాక్ కూడా ఫిలిం సర్కిల్లో వినిపిస్తోంది. జెట్ స్పీడ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విశ్వంబరకి విఎఫ్ఎక్స్ రూపంలో అనుకోని కష్టం వచ్చి పడింది. దీంతో ఈ సినిమా ఇప్పుడప్పుడే రిలీజ్ కాదనే టాక్ ఫిలిం నగర్ లో చెక్కలు కొడుతోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది, కానీ విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే రీసెంట్ గా మేకర్స్ ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ ఆ టైంలో బాలయ్య అఖండ 2, పవన్ ఓజీ సినిమాలు ఉండడంతో సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని థింక్ చేశారట. కానీ అప్పటికే అనిల్ రావిపూడి 2026 సంక్రాంతికి చిరు 157 సినిమాను రిలీజ్ చేస్తానంటూ గట్టిగా చెబుతున్నాడు. దీంతో విశ్వంబర సినిమా థియేటర్స్లోకి రావడానికి నవంబర్ లేదా డిసెంబర్ తప్ప మరో స్లాట్ లేకుండా పోయింది. ఒకవేళ ఈ 2 స్లాట్స్ వద్దనుకుంటే అనిల్ చిరు కాంబో తర్వాతే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి. ఇంతటి కష్టంలో చిరు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. SSMB 29 సినిమా కోసం ఒడిషా డాన్స్ నేర్చుకుంటున్నారు ప్రియాంక చోప్రా. మయూర్ బంచవ్ అనే డాన్స్ ఫామ్ నేర్చుకోవాలంటూ రాజమౌళి సూచించడంతో ప్రముఖ ఒడిషా కళాకారుడి పర్యవేక్షణలో ఈ డాన్స్ నేర్చుకుంటున్నారు పీసీ. గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కాశీని రీక్రియేట్ చేశారు మేకర్స్. ఇక అఖండ 2 కోసం స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు బోయపాటి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో వచ్చే స్పెషల్ సాంగ్ లా కాకుండా డివోషనల్ కాన్సెప్ట్ తో చిత్రీకరిస్తున్నారు. ఓ స్టార్ హీరోయిన్ ఈ పాటలో కనిపించబోతున్నారు. అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రజ్ఞా జైస్వాల్, సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్లు వీక్షించారు. గచ్చిబౌలి AMB మల్టీప్లెక్స్ లో మోహన్ బాబు, విష్ణులతో కలిసి కన్నప్ప సినిమా చూశారు. ఆ తర్వాత మంత్రి బట్టి మాట్లాడుతూ మోహన్ బాబు, విష్ణులకు అభినందనలు తెలిపారు. సినిమా ఊహలకందని విధంగా ఉందని ప్రశంసించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి రాకపోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని అలరించడమే లక్ష్యంగా వినూత్న కథాంశంతో తెరకెక్కుతోంది విజయ్ సేతుపతి నయా మూవీ. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అప్పట్లో 9 పై కాపీ ఉల్లంఘన ఆరోపణలు చేసి కోర్టు వరకు వెళ్లారు ధనుష్. అయితే ఇప్పుడు వెర్సల్ డైరెక్టర్ వెట్రిమారన్ విషయంలోనూ ధనుష్ ఇదే చేశారనే న్యూస్ కోలీవుడ్ లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇదంతా వట్టి రూమర్ అని తేల్చేశారు డైరెక్టర్ వెట్రిమారన్.
ధనుష్ వడా చెన్నైకి సీక్వెల్ గా వడా చెన్నై 2ను తాను ఇంకా మొదలు పెట్టలేదని, దానికి బదులు హీరో శింబుతో ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే మరో కథను సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు ఈయన. అయితే వడా చెన్నై చిత్రంలోని పాత్రల ఛాయలు గాని కొనసాగింపులు కానీ ఉంటే ఈ చిత్ర నిర్మాత ధనుష్తో తాము మాట్లాడుకొని అనుమతి పొందుతామని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే నటుడు ధనుష్ కాపీరైట్ విషయంలో తమను 20 కోట్లు అడిగారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. కిచ్చా సుదీప్ మనసు మార్చుకున్నాడు. ఆల్ ఆఫ్ సడన్ గా యూటర్న్ తీసుకున్నాడు. కన్నడ బిగ్ బాస్ కు హోస్ట్ గా కొనసాగుతున్న సుదీప్ పోయిన సీజన్ అంటే 12th సీజన్లో ఉన్నట్టుండి బిగ్ బాస్ హోస్ట్ నుంచి తప్పుకుంటున్నా అంటూ అనౌన్స్ చేశాడు. 13th సీజన్ కి తనను బిగ్ బాస్ హోస్ట్ గా చూడలేరంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్న ఈయన బిగ్ బాస్ హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నట్టు తాజాగా చెప్పాడు. రాబోయే 4 సీజన్లకు తానే హోస్ట్ గా ఉంటానని, షో నిర్వాహకులతో తాజాగా ఒప్పందం చేసుకున్నానని తానే స్వయంగా ప్రకటించారు సుదీప్. కాంతార సినిమా తర్వాత తెలుగులోనూ పాపులర్ అయిన సప్తమి గౌడ తాజాగా తమ్ముడు ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నితిన్ గాయం వల్లే షూటింగ్ కాస్త ఆలస్యమైందనే షాకింగ్ విషయాన్ని చెప్పారు. కాంతార సినిమా తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ దగ్గర నుంచి తమ్ముడు మూవీ కోసం తనకు కాల్ వచ్చిందని చెప్పిన ఈమె వెంటనే హైదరాబాద్ లో లుక్ టెస్ట్ చేశారన్నారు. లుక్ టెస్ట్ లో ఓకే అయ్యాక డైలాగ్ వర్షన్ చెప్పారన్నారు. అప్పటికే రత్న క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఉందని, అందుకే హార్స్ రైడింగ్ నేర్చుకోమని డైరెక్టర్ చెప్పారన్నారు. అరకులో షూటింగ్ అయితే నితిన్ భుజానికి గాయం వల్ల తమ సినిమా షూటింగ్ కొంత ఆలస్యమైందంటూ తన మొదటి తెలుగు సినిమా ఎక్స్పీరియన్స్ గురించి పంచుకున్నారు ఈమె. ఇక ఎట్టకేలకు నటి పాకిజా ముఖంలో కాస్త సంతోషం కనిపించింది. కొన్ని రోజుల క్రితం తన పరిస్థితి దారుణంగా ఉందంటూ పవన్ బాబు సాయం కోసం చూస్తున్నా అంటూ ఓ వీడియోలో వేడుకున్న ఈమెకు నేరుగా పవన్ నుంచే ఆర్థిక సాయం అందింది. ఈమె దీన స్థితికి చెల్లించిన పవన్ కళ్యాణ్ పాకిజా అలియాస్ వాసుకి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో వాసుకి ఎమోషనల్ అయ్యారు. పవన్ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్ళు మొక్కేదాన్ని అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.